నమస్కారం వీవర్స్. క్రోధము వలన నష్టాలు. శంకర్ హరి సంస్కృత సాహిత్య విద్యార్థులు. వాళ్ళు ఒకే గురుకులంలో ఒకే తరగతిలో చదువుకుంటున్నారు. వారి వసతి కూడా మరో ఇద్దరితో పాటు ఒకే గదిలో ఉండేది. ఒక పౌర్ణమి నాడు తరగతులు లేనందున విద్యార్థులు తమ వసతి గృహంలోనే ఉండి చదువుకుంటున్నారు. శంకర్ తన గదిలో ఒక మూల కూర్చుని క్రిందటి రోజున తమ ఉపాధ్యాయుడు బోధించిన కాళిదాస రఘువంశాన్ని చదువుకుంటున్నాడు. హరి మిగతా ఇద్దరితో కలిసి మాట్లాడుతూ కూర్చున్నాడు. హరి ఎలుకను చూసి భయపడి గంతులేస్తూ పరుగెత్తుతూ కింద పడి భూకంపాన్ని సృజించే ఏనుగును చూశారా మిత్రులు? లేదు హరి, నాకు తెలుసు. శంకరుడే అటువంటి ఏనుగు. అతను లావుగా ఓ ఏనుగులా ఉంటాడు. అతనికి ఎలుకలంటే విపరీతమైన భయము. నిన్నటి సాయంత్రము అతడు అశ్వంత వృక్షం క్రింద కూర్చున్నప్పుడు అతని పక్కన ఒక ఎలుక ఒకటి పరిగెత్తుకుంటూ పోయింది. మన ఏనుగు గంతులేస్తూ పరిగెత్తుతూ అరటి తొక్క మీద కాలు వేసి జారి కింద పడ్డాడు. భూమాతకు ఎంత దెబ్బ తగిలిందో! ఆ తర్వాత హరి మిత్రులు పగలబడి నవ్వసాగారు. ఈ సంభాషణను వింటున్న శంకరునికి విపరీతమైన కోపం వచ్చింది. ముఖం కందగడ్డలా అయ్యింది. కోపముతో ఆయాసం వచ్చింది. హరిని ఆ కోపంలో తిట్టసాగాడు. హరికి కూడా కోపం వచ్చింది. ఆ గది నుండి వెళ్ళిపోయాడు. కాసేపటికి మిత్రులిద్దరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే శంకరు హరి వస్తువులు పెట్టుకున్న చోటికి పోయి హరి పుస్తకం రఘువంశం తీసుకుని తన మూలకు వచ్చి దాచిపెట్టాడు. మరికొంతసేపటికి హరి తిరిగి వచ్చాడు. తను కూడా రఘువంశం చదవాలనుకున్నాడు. పుస్తకం కోసం వెతకసాగాడు. కానీ అది కనబడలేదు. వెంటనే శంకరుడే దాచిపెట్టి ఉంటాడని గ్రహించాడు. మరో 10 నిమిషాలకు శంకరునికి బయటకు వెళ్లాల్సిన అవసరం పడింది. అదే అదనుగా భావించి హరి ఓ బిందెడు నీళ్లు శంకరుని పక్కబట్టలపై పోశాడు. శంకరునికి ఏమి జరిగిందో తెలియలేదు. హరి, శంకర్ ఇద్దరికీ బోధించే ఉపాధ్యాయుడు ఒక ఆయన పై అంతస్తు వరండా నుండి ఇదంతా చూశాడు. ఆయన కిందికి దిగి వచ్చి వాళ్ళ గదికి వెళ్ళాడు. గురువుగారిని చూడగానే ఇద్దరు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన అక్కడ కూర్చుని వాళ్లను కూడా తన దగ్గర కూర్చోబెట్టుకుని ఒక కథ చెప్పసాగాడు. ఉపాధ్యాయుడు: అది శీతాకాలం. బాగా చలిగా ఉంది. అందువలన ఓ మనిషి కంబళి కప్పుకుని ముసుగుతని పడుకున్నాడు. అర్ధరాత్రి అతనికి మెలకువ వచ్చింది. తన కంబళిపై పాదాల దగ్గర ఏదో కదిలినట్లయింది. ఆ చీకట్లోనే నెమ్మదిగా చూస్తే అది ఎలుక అని తెలుసుకున్నాడు. వెంటనే చేతికి ఏదో దొరికితే దానితో ఎలుకను కొట్టాలనుకున్నాడు. పక్క దగ్గరలో ఉంచుకున్న గాజు మంచినీళ్ల పాత్ర చేతికి తగిలింది. వెంటనే దానిని తీసుకుని ఎలుక మీదకు విసిరాడు. ఆ పాత్ర ఎలుక తోకకు మాత్రం తగిలింది. ఎలుక పారిపోయింది. కానీ గాజు పాత్ర అతని కాళ్లకు తగిలి కాలికి గాయమైంది. గాజు పాత్ర పగిలిపోయింది. పక్క తడిసిపోయింది. ఎలుకను తిట్టుకుంటూ అటూ ఇటూ చూస్తే ఎలుక చేతికందే దూరంలోనే ఉన్నది. కోపంతో చేతిని చాచగానే ఎలుక తోక చేతికి చిక్కింది. దానిని పట్టుకున్నాడు. తప్పించుకునే ప్రయత్నంలో అది అతని చేతిని కొరికింది. ఆ నొప్పి భరించలేక తోకను వదిలిపెట్టాడతను. ఎలుక పారిపోయింది. శంకరా, ఆ వ్యక్తిని గురించి ఏమనుకుంటున్నావు? శంకర్: అతడు వట్టి మూర్ఖుడని. ఉపాధ్యాయుడు: ఎందువలన? శంకర్: ఎలుకను గాజు పాత్రతో చంపాలనుకున్నాడు. అది సరి అయినది కాదు. అలా చేయటం వలన తనకే దెబ్బ తగులుతుందని గ్రహించలేకపోయాడు. అలాగే తన పక్క తడిసిపోతుందని, అందువలన తాను తర్వాత పడుకోలేడని కూడా తెలుసుకోలేదు.
ఎలుకను తోకతో పట్టుకోవాలనుకోవటం కూడా మూర్ఖత్వమే. దాని వలన ఎలుక తనను కరిచేటట్లు చేసుకున్నాడు. ఉపాధ్యాయుడు: హరి నిన్ను చూసి ఎగతాళి చేసినప్పుడు నీవు కూడా నవ్వి ఉండవలసింది. లేకపోతే నేను లావుగానే ఉన్నాను. ఎలుకలంటే నాకు భయమన్న విషయం నిజమే. నిన్ను ఎలుకను చూసినప్పుడు గెంతుతూ పడటం వాస్తవమే. వ్యంగ్యం పక్కన పడితే హరి చెప్పిన దానిలో నిజమున్నదని భావించి గప్చుప్గా ఉండవలసింది. దానికి బదులు మన కథలో వ్యక్తికి కోపం వచ్చినట్లు నీకు కోపం వచ్చింది. హరి చేసిన ఎగతాళికి మనశ్శాంతిని కోల్పోయావు. కథలో గాజు పాత్ర ఆ వ్యక్తిని గాయపరిచింది, అతని పరుపు తడిపింది. నీ కోపం కూడా నీకు 2 విధాలుగా నష్టం తెచ్చింది. శంకర్: ఎలాగండి? ఉపాధ్యాయుడు: నిన్న కోపంలో హరిని గూర్చి నీవు మాట్లాడిన మాటలలో సత్యమెంత? శంకర్: సత్యం లేని మాట నిజమే. కోపం కారణంగా ఉద్రేకం వచ్చింది. ఆ ఉద్రేకంలో నేను ఏమి మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. ఉపాధ్యాయుడు: తర్కబద్ధంగా ఆలోచించి వివేకవంతంగా పనిచేయగల తెలివితేటలు మానవునికి భగవంతుడు ప్రసాదించాడు. ఆ తెలివితేటలను తాత్కాలికంగా నీవు కోల్పోయావు, అవునా? శంకర్: అవును. ఉపాధ్యాయుడు: కథలోని వ్యక్తికి కాలిమీద దెబ్బవలే నీకది ఒక పెద్ద బలహీనత అయి కూర్చున్నది. హరిపై వేసిన కేకలు తర్వాత మళ్ళీ నీవు చదువుకోవాలనుకున్నావు, కానీ ఏకాగ్రతతో చదువుకోగలిగావా? శంకర్: లేదు. చాలాసేపు హరి నన్ను అవమానపరిచాడనే బాధ నా మనస్సును తొలుస్తూనే ఉన్నది. ఉపాధ్యాయుడు: ఆ వ్యక్తి పరుపు తడిసిపోవటంతో ఆ రాత్రి అతను నిద్రపోలేకపోయినట్లే నీవు కూడా మనశ్శాంతి లేక చదువును కొనసాగించలేకపోయావు. ఆ వ్యక్తి ఎలుక బాధను తొలగించాలనుకున్నాడే గాని గాజు పాత్రను విసిరివేస్తే అప్పుడు అది పగిలితే ఏమి జరుగుతుందో అతను ఆలోచించలేదు. అలాగే నీ కోపం యొక్క పరిణామాలను గురించి నీవు ఆలోచించలేదు. హరికి బుద్ధి చెప్పాలని మాత్రమే నీవు ఆలోచించావు, అంతే కదా? ఉపాధ్యాయుడు: శంకర్: అవునండి. ఉపాధ్యాయుడు: హరి, శంకరుని పరుపును ఏం చేశావో, ఎందుకు చేశావో చెప్పు. హరి: శంకర్, నీవు నా పుస్తకాన్ని దాచివేశావు. నాకు కోపం వచ్చి నీ పరుపుపై నీళ్లు పోశాను. ఉపాధ్యాయుడు: కథలోని వ్యక్తి ఎలుకను తోకతో పట్టుకున్నాడు. అది అతనిని కరిచింది. తనను ఎగతాళి చేసినందుకు హరి ఏడ్పించటానికై అతని పుస్తకాన్ని శంకర్ దాచిపెడితే హరి అతని పరుపుపై నీళ్లు పోశాడు. శంకర్: ఇప్పుడు నాకు అనిపిస్తుందండి, ఆ వ్యక్తికి నాకు చాలా సామాన్య లక్షణాలున్నట్లు. ఉపాధ్యాయుడు: నీకు త్వరగా కోపం వస్తుందని నాకు తెలుసు. నీ స్వభావాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించు. కోపం వచ్చినందున మనకే నష్టం. భగవంతుని కృపతో మనకు లభించిన తర్కబద్ధమైన ఆలోచన, ఇంగిత జ్ఞానంతో కూడిన ప్రవర్తన తాత్కాలికంగానైనా మనము కోల్పోతాము. మనస్సును బాధపెడుతూ మనశ్శాంతిని నాశనం చేస్తుంది. కొద్దిగా నైనా సంతోషాన్ని ప్రసాదించలేదు. కోపం పట్టులో చిక్కుకున్న వానికి సంతోషం ఎక్కడ ఉంది? శ్రీకృష్ణుడు క్రోధము నరకద్వారం అన్నాడు. శంకర్: కోపం లేకపోతే నా మెతకతనాన్ని చూసి ఇతరులు నాపై పెత్తనం చెలాయించరా? ఉపాధ్యాయుడు: కోపం ప్రదర్శించకూడదన్నట్లే మరీ అణకువగా కూడా ఉండరాదు. ఇతరుల దౌష్ట్యాన్ని మనము సహించకూడదు. గట్టిగా ఉండాలి, నిర్భీతితో ఉండాలి. యజమాని మంచి మాటలతో లొంగని బద్ధకస్తుడైన పనివానితో కాస్త కఠినంగా మాట్లాడవచ్చు. అటువంటి సందర్భాలలో కోపాన్ని నటించవచ్చు. మానసిక సంశయాన్ని, స్థిరతను కోల్పోకూడదు. శంకర్: కోపాన్ని అదుపులో ఉంచుకోవలసిన ప్రాధాన్యతను నేను అర్థం చేసుకున్నాను. ఇక మీదట అలాగే ప్రయత్నిస్తాను. ఉపాధ్యాయుడు: హరి శంకరును ఎగతాళి చేయవలసిన అవసరమేమున్నది? అలా అవమానించటం, విమర్శించటం ఎవరికి ఇష్టం ఉండదు?
నీవు చేసిన పనికే శంకర్ నిన్ను అలా నిందించాడు. అతని నిందలు నిన్ను బాధ పెట్టాయి కదా? హరి: అవును. అందుకని నేను గది నుంచి బయటకు వెళ్ళిపోయాను. కొంతసేపు చాలా బాధను అనుభవించాను. ఉపాధ్యాయుడు: శంకర్ చాలా మూర్ఖత్వంతో నీ పుస్తకాన్ని దాచిపెట్టాడు. నీవు చేసిన పని కూడా ఏమంత గొప్పగా లేదు. అతని పరుపుపై నీవు నీళ్లు పోసావని అతనికి తెలిసిన తర్వాత నీ వీపును బద్దలు కొట్టేవాడు. నీకు మహాభారత కథ తెలుసు కదా? ద్రుపదుణ్ణి ద్రోణాచార్యుడు సహాయమర్థించగా ఆయన ద్రోణుని కించపరిచాడు. ద్రోణుడు కౌరవులకు పాండవులకు ధనుర్విద్యను నేర్పించి అందులో అర్జునునిచే ద్రుపదునితో యుద్ధము చేయించి ఓడింపచేశాడు. తదుపరి ద్రుపదుని అర్ధరాజ్యాన్ని కూడా సంపాదించాడు. ఆ అవమానాన్ని భరించలేక ద్రుపదుడు యజ్ఞము చేసి ద్రోణుని వధించగల పుత్రుణ్ణి సంపాదించుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థామ మరణించాడని యుధిష్ఠిరుడు చెప్పటం విని ఆయుధాలను త్యజించి ద్రోణుడు కింద పడిపోగానే ధృష్టద్యుమ్నుడు ముందుకురికి ద్రోణుని వధించాడు. తన తండ్రిని చంపినందుకు అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని వధించాడు. ఈ సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి ఒక గొలుసు మాదిరిగా జరిగాయి. అన్నీ క్రోధ కారణంగానే. హరి: భవిష్యత్తులో ఇతరుల మనోభావాలను గుర్తించుకొని తెలివి తక్కువగా ప్రతీకార చర్యకు పాల్పడను. ఉపాధ్యాయుడు: మీరిద్దరూ ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుని పూర్వం వలె మిత్రులుగా ఉండండి. ఉపాధ్యాయుడు చెప్పినట్లే బాలురు చేశారు. శంకరు హరి పుస్తకాన్ని తిరిగి ఇచ్చేశాడు. శంకర్ యొక్క పరుపును ఎండలో పెట్టి హరి తడిపోయేటట్లు చేశాడు. క్రోధం దానికి ఆస్కారం ఇచ్చిన వారిని అనేక విధాలుగా నష్టపరుస్తుంది. ఆ పరమాత్మ చెప్పినట్లు అది నరకానికి ద్వారమే. అందువలన క్రోధానికి తావివ్వకుండా ఉండటం అందరికీ అవసరం. వ్యక్తికి సహనం ఉండాలి. అయితే అవసరమైతే కోపాన్ని నటించవచ్చు. కానీ అప్పుడు కూడా మానసికంగా ఆందోళనకు గురి కాకూడదు. జై సాయిరామ్.